రాముని జననం. అయోధ్యను దశరథ మహారాజు పరిపాలించేవాడు. అతనికి కౌసల్య, కైకేయి, సుమిత్ర అని ముగ్గురు భార్యలు ఉండేవారు. రాజ్యమంతా సుఖసంతోషాలతో ఉన్నా పిల్లలు లేరనే దిగులు రాజును పట్టి పీడించేది. తన కులగురువు వశిష్ఠుని సలహా మేరకు సంతానం కోసం దశరథుడు పుత్రకామేష్టి అనే గొప్ప యాగాన్ని చేయాలని నిశ్చయించుకున్నాడు. గొప్ప ఋషులందరినీ పిలిపించి యాగం వైభవంగా మొదలైంది. మంత్రోచ్చారణలతో అగ్నిహోత్రం ఆకాశాన్ని తాకుతున్నట్లుగా మండుతోంది. ఆ యాగగుండం నుండి దివ్యమైన తేజస్సుతో ఒక దైవపురుషుడు ఆవిర్భవించాడు. అతని చేతిలో వెండిగిన్నెలో పాయసం ఉంది. ఓ రాజా, ఈ పాయసాన్ని నీ భార్యలకు పంచివ్వు, నీకు గొప్ప పుత్రులు జన్మిస్తారు అని చెప్పి ఆ దివ్యపురుషుడు అదృశ్యమయ్యాడు. దశరథుడు ఆనందంతో అంతఃపురానికి వెళ్ళాడు. అందులో సగభాగాన్ని తన పెద్ద భార్య కౌసల్యకు ఇచ్చాడు. మిగిలిన సగంలో ఒక భాగాన్ని కైకేయికి, మరో భాగాన్ని సుమిత్రకు ప్రేమతో అందించాడు. కొంతకాలానికి ముగ్గురు రాణులు గర్భం దాల్చారు. ఈ వార్తతో అయోధ్య రాజ్యమంతా ఆనందంలో మునిగిపోయింది. చైత్రమాసంలో కౌసల్యకు శ్రీరాముడు, కైకేయికి భరతుడు జన్మించారు. వారి జననంతో రాజభవనం ప్రకాశవంతమైంది. సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అనే కవలలు పుట్టారు. నలుగురు రాజకుమారుల రాకతో అయోధ్యలో పండుగ వాతావరణం నెలకొంది.